ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్భూనితిన్, నీవు నాయులంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబుల్ శోభిల్లం పల్కుము నాదు వాక్కునను సంప్రీతిన్ జగన్మోహిని పుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబాననా. హ్రీంకారాసన గర్భితానలశిఖాం సౌక్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా దహుతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం సద్భూషితాం ఉజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుసాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. అందరికీ నమస్కారం. నా శ్రీలలిత అనేటువంటి యూట్యూబ్ ఛానల్కి మీకందరికీ సుస్వాగతం. ఈ ఛానల్లో మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం యొక్క అర్థాలని కొంచెం వివరంగా తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా కిందటి భాగంలో మనం లమిత్యాది పంచపూజ, ఆ తర్వాత అమ్మవారి యొక్క మూలమంత్ర జపం అయిపోయిన తర్వాత 1-2 శ్లోకాల్లో ఉన్నటువంటి 9 నామాలని మనం తెలుసుకున్నాం. వాటిలో మొదటిది శ్రీమాత. శ్రీమాత అంటే శ్రీ అంటే అర్థం ఏమిటని, మాత అంటే అమ్మ అని చెప్పి తెలుసుకున్నాం. మహారాణి అంటే లోకాలన్నింటినీ పరిపాలించే మహారాజ్ఞి అంటే లోకాలన్నీ పరిపాలించే మహారాణి అని చెప్పి తెలుసుకున్నాం. సింహాసనేశ్వరి అంటే ఆ మహారాణి కాబట్టి సింహాసనం మీద కూర్చుని ఉంటుంది, ఆ సింహాసనమే జీవుల హృదయ సింహాసనం అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత చిదగ్నిగుండ సంభూత అనేటువంటి నామంలో చిత్ అనేటువంటి అగ్నిగుండం నుంచి అమ్మవారు ఉద్భవించింది అని చెప్పేసి తెలుసుకున్నాం. తర్వాత దేవకారి సముజత, అలా ఉద్భవించంగానే
దేవతలు కోరినటువంటి కార్యక్రమాన్ని, దేవతలు ప్రార్థించినందుకు ఆవిడని కోరినటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తించడానికి సిద్ధమైపోయింది అని చెప్పి తెలుసుకున్నాం. ఆ తర్వాత ఆవిడ అమ్మ ఉద్భవించంగానే అనేకమైనటువంటి ఉదయించే సూర్యుల కాంతితోటి ఎరుపు రంగుతోటి ఉంది మెరుస్తోంది అని చెప్పి తెలుసుకున్నాం. అలా ఉద్భవించేటప్పుడే ఆ అమ్మవారికి 4 చేతులున్నాయి, చతుర్బాహు సమన్విత అని చెప్పి తెలుసుకున్నాము. ఆ తర్వాత ఒక చేతిలో రాగస్వరూప పాశాఢ్య, అనురాగం అనేటువంటి పాశాన్ని ధరించి ఉంది అని చెప్పేసి, వేరే చేతిలో రెండో చేతిలో క్రోధాకారాంకుశోజ్వల, ఇంకొక చేతిలో క్రోధం అనేటువంటి అంకుశాన్ని ధరించి ఉంది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇప్పుడు మనం 3వ శ్లోకాన్ని, అందులో ఉండేటువంటి నామాల్ని తెలుసుకుందాం. 3వ శ్లోకం. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఇందులో ఈ 3వ శ్లోకంలో మొదటి పాదంలో 2 నామాలు ఉన్నాయి. మనోరూపేక్ష కోదండ పంచతన్మాత్ర సాయక అని చెప్పేసి. రెండవ పాదంలో మాత్రం ఒకే నామం ఉంది, నిజారుణ ప్రభాపూర మజ్జద్ బ్రహ్మాండ మండల. కాబట్టి ఈ 2వ పాదాన్ని ఎక్కడ విడదీసి మనం చదవకూడదు. ఇది గమనించవలసిన విషయం. ఇప్పుడు ఈ 3వ శ్లోకంలో ఉన్నటువంటి పదాలకి అర్థాలు తెలుసుకుందాం. మనోరూపేక్షకోదండ అంటే ఏమిటన్నది తెలుసుకుందాం. మనోరూపేక్షు అంటే మనస్సు అనేటువంటి రూపంతో ఉండేటువంటి మనోరూప ఇక్షు కోదండ, మనః రూప ఇక్షు కోదండ అని దాని యొక్క విభాగం. మన అంటే మనస్సు, రూపం అంటే మనసు అనేటువంటి రూపంతో ఉన్నటువంటి, ఇక్షు అంటే చెరుకు, కోదండ అంటే విల్లు అని చెప్పేసి, చెరుకుతో తయారు చేసినటువంటి మనసు రూపంలో ఉన్నటువంటి విల్లుని ఇంకొక చేతితోటి 3వ చేతిలో అమ్మవారు ధరించి ఉంది. అనగా జీవుల మనస్సు అనేటువంటి చెరుకు విల్లు ఆ తల్లి అధీనంలో ఉన్నట్టుంది. అలా ఉన్నట్టయితే అంటే మన మనస్సుని ఆవిడ చేతిలో పెట్టినట్టయితే కనుక ఆవిడ ఇంకో చేతిలో ఉన్నటువంటి ఆ అమ్మవారి 1-2 చేతుల్లో ఉన్నటువంటి పాశము అంకుశము మనని బాధించవు అని చెప్పేసి స్థూలంగా సూక్ష్మంగా దీని అర్థం. అదేవిధంగా మన్మథుడి యొక్క ఆయుధం కూడా చెరుకు విల్లే. మన్మథుడు కూడా చెరుకు విల్లుతోటే చెరుకు విల్లే ఆయుధంగా ఉంటాడనమాట. అసలు చెరుకు అంటే ఏమిటంటే అర్థం ఏంటి? తీయగా ఉండేది. చెరుకులో నుంచి రసం వస్తుంది, ఆ రసం చాలా తీయగా ఉంటుంది. అలాగా ఆ అమ్మవారి యొక్క మనస్సు కూడాను ఆ చెరుకు రసం ఎంత తీయగా ఉంటుందో అంత తీయగా ఉంటుంది. కోదండం శత్రుభయంకరమైనది. మనస్సు చెంచరిస్తూ ఉంటుంది. మనస్సు కోతి లాంటిది. ఒక కొమ్మ మీద నుంచి ఇంకో కొమ్మ మీద కోతి ఎలా గెంతుతూ ఉంటుందో మన మనస్సు కూడాను ఒక విషయంలోంచి ఇంకో విషయంలోకి పరిగెట్టిపోతూ ఉంటుందన్నమాట. ఒక చోట ఉండదు నిలకడగాను. కాబట్టి అటువంటి మనస్సుని అమ్మవారి దగ్గర ఉంచినట్టయితే కనుక మనకి ఏ బాధ ఉండదు. అలా కాకపోయినట్టయితే ఆవిడ మనస్సుని ఆవిడ దగ్గర తీసుకెళ్ళడం కోసమని ఆ కోదండాన్ని, ఆ విల్లుని ఉపయోగిస్తూ ఉంటుంది అని చెప్పేసి, మనస్సును నిశ్చలం చేయగలిగితే అప్పుడు ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. అదే రకంగా మనస్సు ఆవిడ చేతిలో ఉన్నంతకాలం, మన మనస్సుని ఆవిడ చేతిలో ఉన్నంతకాలం మనకి ఎటువంటి బాధ కలగదు అని చెప్పేసి ఇంకొక భావం అన్నమాట. మనం తెలుసుకున్నాం కదా, చెరుకులో తీయటి రసం ఉంటుంది అని చెప్పేసి, మన మనస్సు కనుక ఆవిడ అధీనంలో ఉంచినట్టయితే ఆ చెరుకు అనేటువంటి దాంట్లో నుంచి మనకి ఆ తీపి తెలుస్తుంది. ఆ తీపి మళ్ళీ మళ్ళీ మనం పొందడానికి ఎలా అయితే ప్రయత్నం చేస్తామో అలాగే మన మనసుని ఎప్పటికప్పుడు అమ్మవారి సాన్నిధ్యంలో ఉంచడానికి ప్రయత్నం చేయాలి. అలా ప్రయత్నం చేసినందువల్ల
మనకి వచ్చే లాభం ఏంటండి అంటే కనుక ఆ అమ్మవారి చేతిలో ఉన్నటువంటి పాశము అంకుశము కూడాను మనని ఇబ్బంది పెట్టకుండా ఆవిడ కాపాడుతుంది. అందుకని చెప్పేసి మనసుని ఎప్పుడు ఆవిడ అధీనంలో ఉంచితే పాశము అంకుశం బారి నుంచి మనం రక్షింపబడతాము. ఇది మనోరూపేక్షు కోదండ అంటేను. తర్వాత నామం 11వ నామం పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్రలు బాణాలుగా ఉన్నది. పంచతన్మాత్ర సాయక. పంచతన్మాత్ర సాయక అంటే 5 రకాలైనటువంటి మాత్రలు ఆవిడ యొక్క చేతిలో బాణాలుగా ఉన్నాయన్నమాట. 5 బాణాలను ధరించి ఉంది. ఈ 5 బాణాలు ఏం చేస్తుందన్నమాట, ఆ చెరుకు విల్లుతోటి ప్రయోగిస్తుంది దుష్టుల మీద. ఈ 5 బాణాలు కూడాను పంచభూతాలకి చిహ్నం అన్నమాట. ఈ పంచభూతాలకి, పంచ కర్మేంద్రియాలకి, పంచ జ్ఞానేంద్రియాలకి కూడాను ఈ 5 బాణాలు సంకేతాలన్నమాట. ఇలా 5 బాణాలు ఎందుకు ధరించింది అంటే, ఈ పంచభూతాలతోటిని నేను ప్రకృతిని తీసుకుని సృష్టి చేస్తున్నాను అనేటువంటి దాని విషయాన్ని మనకి తెలియజేయడం కోసం ఆవిడ దానికి గుర్తుగా ఆ 5 బాణాలని ఆవిడ చేతిలో పట్టుకొని ఉందన్నమాట. అలాగే ఇక్కడ పరమేశ్వర్ చేతిలో ఉన్నటువంటి 5 బాణాలు కూడాను శ్రీం, హ్రీం, క్లీం, ఐ, సౌహ్ అనేటువంటి 5 శక్తి ప్రణవాలు ఉన్నాయి. ఆ 5 శక్తి ప్రణవాలకి కూడాను ఇవి రూపాలన్నమాట. ఈ రకంగా ఈ పరమేశ్వర్ చేతిలో ఉన్నటువంటి, అమ్మవారి చేతిలో ఉన్నటువంటి ఈ బాణాలని ఎవరైతే ఈ విధంగా వాళ్ళు ఉపాసిస్తారో అలా ఉపాసించే వాళ్ళు ఆ అమ్మవారు ఆమెని చేరుకోగలుగుతారు. అంటే దేవి యొక్క పాశాంకుశాలు అనేవి ఏమిటంటే రాగద్వేషాలు, అలాగే పంచతన్మాత్రలు, బాణాలు అన్నమాట. మనస్సే ఆవిడ చేతిలో ఉన్నటువంటి ధనస్సు. అంటే అర్థం ఏంటన్నమాట, ఎవరైతే సాధకుడు ఉన్నాడో వాడు రాగద్వేషాలను వదిలిపెట్టి మనస్సును నిశ్చలం చేసి అహంకారం అనే పుష్పంతో అమ్మవారిని అర్చించినట్టయితే అరిషడ్వర్గాలను జయించి అమ్మవారి ఆశ్రయంతో పొందుతాడు అని చెప్పేసి అర్థం అన్నమాట. ఆ తర్వాత 12వ నామం నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. ఇదంతా కూడాను ఒకటే నామం అని చెప్పి తెలుసుకున్నాం కదా. నిజారుణ ప్రభాపూర మజ్జద్బ్రహ్మాండ మండల. నిజ అరుణ ప్రభాపూర మజ్జత్ బ్రహ్మాండ మండల. ఇలా మనం విభజించుకున్నట్టయితే ఈ ఆ తల్లి యొక్క ఎర్రని కాంతితోటి, ముందే అనుకున్నాం కదా ఆవిడ ఎర్రగా 1000 సూర్యుల ఉదయించే కాంతితోటి ఉద్భవించింది అని చెప్పేసి మనం తెలుసుకున్నాం కదా. అంటే ఆ ఎర్రని కాంతి ఏదైతే ఉందో ఆ కాంతి అంతా కూడాను బ్రహ్మాండాల్లోకి, అన్ని బ్రహ్మాండాలలోనూ ఆమె ఇమిడి చేసింది అమ్మవారు. ఇంకొకటి ఏమిటంటే ఈ ఎర్రని కాంతి అనేది సౌభాగ్యానికి కూడా ఒక చిహ్నం. ఈ కాంతి మనకి ప్రచోదనం అవ్వడం కోసమే మన నుదుటిలో 2 కనుబొమ్మల మధ్యన భ్రూమధ్యాన్ని తిలకాన్ని, కుంకుమని ధరిస్తూ ఉంటాం. తిలకం, కుంకుమ కూడాను ఎర్రగానే ఉంటాయి. ఈ ఎర్రని కాంతి అగ్నివర్ణానికి, ఆదిత్యవర్ణానికి సంకేతం అని చెప్పేసి కూడాను మనం తెలుసుకున్నాం. 1000 సూర్యుల కాంతి అనగానే అగ్నివర్ణం, ఆదిత్యవర్ణం అని చెప్పి కూడా మనకి తెలుస్తుంది అన్నమాట. మనం చూసినట్టయితే దుర్గా సూక్తంలో తామగ్నివర్ణం తపసా జ్వలంతీం అని ఉంటుంది. అంటే అగ్నివర్ణంలో ఆవిడ ఉంది అని చెప్పేసి. అగ్ని కూడా మండేటప్పుడు మనకి ఎర్రటి కాంతులే వస్తూ ఉంటాయి. అది అవి అగ్నివర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అని చెప్పేసి. అలాగే శ్రీ సూక్తంలో కూడాను ఆదిత్యవర్ణే తపసోతి జాతో అని చెప్పేసి వర్ణిస్తే దాంట్లో ఆదిత్యుడు అంటే బాలభానుడు అని అర్థం. మనకి ఇంతగానే తెలుసుకున్నాం కదా, మనం ఇంతకుముందు నామంలో నేను ఉజ్జద్భాను సహస్రాభ అని చెప్పేసి, అంటే ఉదయించేటువంటి కొన్ని వేల సూర్యుల కాంతితోటి ఆవిడ ఉంటుంది అని చెప్పాడు. అలాగే ముందు ధ్యాన శ్లోకాల్లో కూడాను అమ్మవారిని వర్ణించేటప్పుడు సింధూరారణ విగ్రహం అని, అరుణాం కరుణాతరంగితాక్షిణీం అని చెప్పేసి, సకుంకుమ విలేపనాం అని చెప్పేసి, జపాకుసుమ భాసురాం అని చెప్పేసి, ఇలాగా అనేక రకాలుగా అమ్మవారి యొక్క ఎర్రని యొక్క ఛాయని మనకి గుర్తు చేస్తూనే ఉంటాయన్నమాట.
ఎప్పుడైతే ఆవిడ అగ్నిగుండం నుంచి పుట్టిందో ఆ అగ్నిగుండము ఎర్రగానే ఉంటుంది. ఆమె యొక్క దేహ కాంతులతోటి ఈ బ్రహ్మాండాలన్నీ మునిగిపోయి బ్రహ్మాండాలన్నీ కూడా ఎర్రగా అయిపోయాయి అని చెప్పేసి అంటున్నాడు. ఈమె యొక్క ఈ ఎర్రని కాంతుల్లోంచి అగ్ని 108 కిరణాలని, సూర్యుడు 116 కిరణాలని, చంద్రుడు 136 కిరణాలని తీసుకున్నారట. అలా తీసుకోవడం వల్ల ఈ పగటిపూట సూర్యుడి వెలుగు తోటి, రాత్రులందు చంద్రుడి యొక్క కిరణాలతోటి, సంధ్య వేళలో ఉదయ సంధ్య కానీ సాయం సంధ్య కానీ అగ్ని వల్ల కూడాను ఈ ప్రపంచం ఎప్పుడు కూడాను అలాగా ఆమె ద్వారా, ఆ అమ్మవారి ద్వారా ప్రకాశిస్తూనే ఉంటుంది. అమ్మ అంతేగాని ఆ ప్రకాశాన్ని ఇచ్చే శక్తి అమ్మ దగ్గర నుంచే ఈ సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ అగ్నికి కానీ వచ్చింది. కానీ సూర్యుడి యొక్క కిరణాలు కానీ చంద్రుడి యొక్క కిరణాలు కానీ అగ్ని యొక్క రూపం కానీ అమ్మకి రాలేదు. ఆ అమ్మే వీళ్ళకి ఈ ముగ్గురికి కూడాను తన కిరణాల్లో కొన్ని కిరణాలు ఇచ్చి వాళ్ళ చేత ఈ ప్రపంచాన్ని అమ్మవారు నడిపిస్తున్నారు అని అర్థం. ఇప్పుడు 4వ శ్లోకం చూద్దాం. చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటి రమండిత. చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ ఇదంతా ఒకటే నామం. కురువింద మణిశ్రేణి కనత్కోటి రమండిత ఇదంతా కూడా ఒకటే నామం. అంటే ఈ 4వ శ్లోకంలో మొదటి పాదంలో ఒక నామం, రెండవ పాదంలో ఒక నామం ఉన్నాయి. కాబట్టి ఈ శ్లోకాన్ని ఎక్కడ విడదీసి చదవకూడదు. ఏ పాదాన్ని కూడాను విడదీసి చదవకుండా పూర్తిగా మొత్తం చదవాలన్నమాట. చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ కురువింద మణిశ్రేణి కనత్కోటి రమండిత అని చదవాలన్నమాట. ఈ ముందు నామంలో, ఈ నామంలో మొదటి పాదంలో ఉన్నటువంటి 13వ నామం చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ అనేటువంటి ఈ నామం యొక్క అర్థాలని ఇప్పుడు మనం తెలుసుకుందాం. చంపక అశోక పున్నాగ సౌగంధిక లసత్కచ అన్నది ఈ పద విభాగం. ఈ తల్లి యొక్క కచ అంటే ఏంటంటే జుట్టు అన్నమాట. అమ్మవారి యొక్క తల, కేశపాశాలు. ఆ అమ్మవారి యొక్క కేశపాశాలు సౌగంధం, గంధంతో ఒక సహజమైనటువంటి గంధపు వాసన వాటికి ఉందట. అవి ఏం చేసిందంట అమ్మవారు చంపక పుష్పానికి, అశోక పుష్పానికి, పున్నాగ పుష్పానికి, ఇలా పుష్పాలకి తన జుట్టులో ఉన్నటువంటి, తన కేశపాశాల్లో ఉన్నటువంటి, తన జుట్టులో ఉన్నటువంటి ఆ సుగంధాన్ని కొంత ఇచ్చిందిట. అందువల్ల ఆ పుష్పాలు సుగంధాన్ని వెదజల్లుతున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు. ఈ శ్లోకంలో మనం తెలుసుకోవాల్సిన ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడు అమ్మవారు ఇలా అగ్నిలోంచి పైకి ఉద్భవించేటప్పుడు మనకి ముందు ఏం కనబడుతుంది? తలకాయ కనబడుతుంది. కాబట్టి ఆవిడ ముందు ఆ అమ్మవారి యొక్క తలకాయని వర్ణిస్తున్నారు ఈ శ్లోకంలో. అది ఎలా ఉంది? చంపకాశోగ పున్నాగ సౌగంధిక లసత్కచ, అమ్మవారి యొక్క జుట్టు ఎలా ఉందన్నది దీనిలో వర్ణిస్తున్నారన్నమాట. మామూలుగా దేవుణ్ణి వర్ణించేటప్పుడు కానీ, దేవుణ్ణి చూసేటప్పుడు కూడా మనకేం చెప్తారంటే పాదాల నుంచి పైకి చూడాలి అంటారు. నఖశిఖ పర్యంతము అంటే, నఖ అంటే కాలి గోరు దగ్గర నుంచి మొదలుపెట్టి, శిఖ అంటే జుట్టు వరకు చూడాలి అన్నది మన సిద్ధాంతం. కానీ ఇక్కడ ఆమె పుట్టుకతోటి ముందు శిరస్సే కనబడుతుంది కాబట్టి శిరస్సు నుంచే ఈ అమ్మవారి యొక్క వర్ణన ప్రారంభమైంది. అలాగే కాకుండా పురుష సూక్తం కూడా చూసుకున్నట్టయితే ఆ పురుష సూక్తంలో ఉన్నటువంటి పురుషుడిని, అంటే పురుష సూక్తంలో ఉన్నటువంటి పురుషుడు ఎవరు అంటే ఆది పురుషుడు అనమాట. ఆ ఆది పురుషుడిని కూడా వర్ణించేటప్పుడు సహస్ర శీర్ష పురుష అన్నారు. అంటే మొట్టమొదటగా 1000 శీర్షాలు, అంటే అనేకమైనటువంటి శీర్షాలతో ఉన్నటువంటి ఆ దేవుడు అని చెప్పేసి చెప్తున్నారు. అంచేతని చెప్పేసి ఈ విధంగా అవతరణం అనేది ఎప్పుడు కూడాను శిరస్సు నుంచి పాదాల దాకా జరుగుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఈ చంపకం, అశోకం, పున్నాగం మొదలైన పుష్పాలన్నిటికీ కూడా సుగంధాలు వెదజల్లుతాయి అనుకున్నాం కదా. ఈ సుగంధాలన్నీ కూడా ఎక్కడి నుంచి వచ్చాయి వాటికి అంటే, అమ్మ యొక్క
కేశపాశాల నుంచి ఆ సుగంధాలు ఆ పువ్వులకి అంటుకున్నాయి. ఆవిడ ఆ పువ్వులు ధరించినట్టయితే కనుక ధరించింది కాబట్టి ఆ ధరించిన పువ్వులకి ఆవిడ జుట్టులో పెట్టంగానే ఆ కేశపాశాలకిలో ఉన్నటువంటి ఆ పరిమళం ఆ పువ్వులకి అందించింది అని చెప్పేసి చెప్తున్నాడనమాట. ఇంకా ఏం చెప్తున్నాడనేది శ్రీదేవి మహిమ్నా స్తుతిలో కూడాను ఇలా స్తుతిస్తుంటారు. ఓ తల్లి, సంపెంగ, మొగలి, మొల్ల, కడిమి, అశోక, దర్శన మొదలైన పూలు అలంకారాలుగా కలిగి అగరు మొదలైన ధూపములు వేయబడి దట్టమైన నీలవర్ణము కలిగి కాటుకతో సమానమైనటువంటి తుమ్మెదల వరుసల వలె ఉన్నటువంటి ప్రకాశించే నీ కురులు నా హృదయ పద్మాన్ని ఆశ్రయంగా చేసుకుని ఉండాలి. అంటే నీ యొక్క కేశాలని నేను అలాగా భావిస్తున్నాను అని చెప్పేసి అర్థం అన్నమాట. ఆ తర్వాత నామంలోకి ప్రవేశిద్దాం. ఆ తర్వాత 14వ నామం ఏమిటి? కురువింద మణిశ్రేణీ కనత్కోటీర మండిత. 14వ నామం కురువింద మణిశ్రేణి కనత్ కోటీర మండిత. అంటే కురువిందమణి శ్రేణి కనత్ కోటీర మండిత. ఇది ఈ పదవిభాగం. అంటే ఏంటన్నమాట, కురువిందమణులు అంటే పద్మరాగమణులు అని అర్థం అనమాట. కురువిందమణులు అంటే పద్మరాగమణులు. కనక అంటే బంగారం, కోటీరం అంటే కిరీటం, మండిత అంటే ధరించి ఆ కాంతితోటి ఆ కిరీటాన్ని ధరించి ఆవిడ మెరుస్తోంది అని చెప్పేసి. ఆ తల్లి కిరీటం ఎలా ఉందంటే పద్మరాగమణులతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ పద్మరాగమణులు దాన్నే కురువింద శిలలు లేకపోతే స్ఫటికములు అంటారు. వాటిలోంచి ఆ పద్మరాగమణులు వస్తాయట. ఆ మణులు ఎలా ఉంటాయి? ఆ మణుల యొక్క కాంతి ఎలా ఉంటుందంటే సూర్యుడి కాంతి ఎలా ఉంటుందో, చంద్రుడి కాంతి ఎలా ఉంటుందో, కెంపు, నీలం, పచ్చ మొదలైనటువంటి రత్నాలు, నవరత్నాలు ఉండేటువంటి కాంతి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఏంటన్నమాట, పరమేశ్వరి యొక్క కిరీటము పద్మరాగమణులతోటి ప్రకాశిస్తూ ఉంటుంది. ఆ మణుల యొక్క ఎరుపుదనం భక్తుల యొక్క భక్తిని ఇంకా ఎక్కువ చేస్తుంది, భక్తి ఎక్కువ కలిగేటట్టుగా చేస్తుంది. అమ్మవారు ఎర్రగా ఉంటుంది, ఎర్రటి వస్త్రాలు ధరిస్తుంది, ఎర్రటి పూలు పెట్టుకుంటుంది. ఆమె కిరీటంలో ఉండేటువంటి మణులు కూడాను ఎరుపు రంగు, అంటే మొత్తం అంతా కూడా ఎర్రటి ఎరుపు అన్నమాట. ఆ మణులు ఎలా ఉంటాయి? 4 రకాలుగా ఉంటాయట. ఇవి దొరికే ప్రదేశాన్ని బట్టి ఈ విభాగం చేయబడింది. వీటిలో సింహళంలో దొరికేవి పద్మరాగాలు, ఇవి శ్రేష్టమైనటువంటివి. కొల్హాపురంలో దొరికే పద్మరాగాలు కొంచెం పసుపు రంగుగా ఉంటాయట. ఆంధ్రదేశంలో దొరికే వాటిని సౌగంధికాలు అంటారు, ఇవి మధ్య రకానికి చెందినవి. తుంబురములో దొరికేవి కొద్దిగా నీలి రంగులో ఉంటాయి, ఇవి ఇంకా తక్కువ జాతివి. ఇవి ఈ మణులు ఇలాగ 4 రకాలుగా దొరుకుతూ ఉంటాయన్నమాట. ఈ మణులు ఉన్నటువంటి కిరీటాన్ని ధరించి, బంగారు కిరీటాన్ని ధరించి అమ్మవారు లలితా పరమేశ్వరి అమ్మవారు ప్రకాశిస్తున్నారు అని చెప్పేసి ఈ పదానికి అర్థం అన్నమాట. ఆ తర్వాత 5వ శ్లోకం. ఈ 5వ శ్లోకం ఏమిటి? అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. మళ్ళీ 5వ శ్లోకం ఇంకొకసారి చూద్దాం. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక. ఈ 5వ శ్లోకంలో మొదటి పాదంలో ఒక నామం, రెండవ పాదంలో ఒక నామం. కాబట్టి ఈ శ్లోకాన్ని ఈ పాదాలు చదివేటప్పుడు ఏ పాదాన్ని కూడాను విభజించకుండా మొత్తం ఒకేసారి చదవాలి. ఎలాగా? అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అని చెప్పి చదవాలి. ఈ 2 నామాలకి ఇప్పుడు అర్థాలు తెలుసుకుందాం. మొట్టమొదటిది 15వ నామం ఇది. అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత. అష్టమీ చంద్రం విభ్రాజ దళికస్థల శోభిత అంటే ఏంటన్నమాట, అష్టమీ చంద్రుడు ఎలా ఉంటాడో అలాగా మెరుస్తూ దళికస్థల శోభిత. దళికస్థలం అంటే ఫాలభాగం, అంటే నుదురు అన్నమాట. ఈ నుదురు అలాగ మెరుస్తున్నటువంటి అష్టమీ చంద్రుడు ఎలా అయితే మెరుస్తాడో అలా మెరుస్తున్నటువంటి నుదురు కలిగి అమ్మవారు ప్రకాశిస్తున్నారు అని చెప్పేసి అర్థం. అంటే ఏంటన్నమాట, అష్టమి కూడాను శుక్లపక్షంలో ఒక అష్టమి వస్తుంది,
బహుళపక్షంలో ఒక అష్టమి వస్తుంది. అంటే ఇక్కడ బహుళపక్ష అష్టమిని తీసుకోవాలి. ఎందుకంటే పక్ష అష్టమిలో పై చంద్రుడి యొక్క పైభాగం అర్ధభాగం కనబడుతుంది. శుక్లపక్ష అష్టమిలో చంద్రుని యొక్క కింద అర్ధభాగం కనబడుతుంది. అమ్మవారి నుదురు ఇలా ఉంటుంది కాబట్టి బొమ్మలో చూపించినట్టుగాను పైనటువంటి అర్ధభాగాన్ని బహుళపక్షంలో వస్తుంది కాబట్టి బహుళపక్ష అష్టమి నాటి చంద్రుడి బింబంతో ఈ అమ్మవారి యొక్క నుదురుని పోల్చారనమాట. ఇంకొక విషయం, అష్టమి నాడు చంద్రుడు సగమే కనబడతాడు, అమావాస్య నాడు అసలు కనబడ్డు, పౌర్ణమి నాడు పూర్తిగా కనబడతాడు. ఈ మిగతా తిథులలో కాస్త కాస్త పెరుగుతూ ఉంటాడు, కాస్త కాస్త తరుగుతూ ఉంటాడు. ఇది ఏమిటి, ఈ సగమే కనబడితే మిగతా సగం లేదనా? అలా లేకపోతే పౌర్ణమి నాడు ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం? అంటే సగం కనబడుతోంది అంటే సగమే మనకి కనబడుతుంది, అంటే మిగతా సగం లేదని అర్థం కాదు, ఇది ఉంది అని అర్థం. ప్రకృతి పురుషులకి చిహ్నం ఇది. ఇలా కనపడడం అన్నది ప్రకృతికి పురుషుడికి చిహ్నం అనమాట. అవ్యక్తం కనపడింది ఏదైతే ఉంటుందో అది బ్రహ్మం అంటారు దాన్ని. వ్యక్తం కనబడుతున్నటువంటి ఆ అష్టమి నాడు తిథి, అష్టమి నాడు చంద్రుడు ఏమిటైతే ఉందో అది ఆ బ్రహ్మం తాలూకు వెలుగు అని అర్థం అన్నమాట. అంటే ఏంటన్నమాట, అమ్మవారు అష్టమి తిథిలాగా కనబడుతూ ఉంటుంది, అయ్యవారు మనకి కనబడరు అన్నమాట. అలాగా అమ్మవారిని మనం కనబడుతున్నటువంటి అమ్మవారిని ధ్యానించి ఆమె ద్వారా మనం అయ్యవారిని పొందాలి అని ఇక్కడ అర్థం. ఆ తర్వాతి నామం 16వ నామం ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అనేది తర్వాతి నామం. ముఖచంద్ర కళంకాభ మృగనాభి విశేషక అన్నది అంటే అర్థం ఏంటన్నమాట, ముఖచంద్రం అంటే చంద్రుడి లాంటి ముఖం, కళంకాభ మృగనాభి విశేషక, కళంకం చంద్రుడిలో మచ్చ ఉంటుంది కదా, ఆ మచ్చలాగా ఏముందిట, మృగనాభి విశేషక అంటే కస్తూరి మృగం యొక్క నాభి నుంచి వచ్చేటువంటి కస్తూరి తిలకం అమ్మవారు ధరించి ఉందిట. ఆ ధరించినటువంటి కస్తూరి తిలకం ఎలా కనబడుతుందిట, ఈ ముఖ భాగాన్ని అష్టమి నాడు చంద్రుడిలాగా వర్ణించారు కదా ఇంతకుముందు నామంలో. ఆ అష్టమి నాడు చంద్రుడికి సగం కొంత మచ్చ కనబడుతుంది కదా, ఆ మచ్చ చంద్రుడిలో ఉండే ఆ మచ్చ ఎలా ఉంటుందో ఆ అమ్మవారి యొక్క పూర్ణచంద్రబింబం లాంటి ముఖంలోంచి ఆ తల్లి ముఖంలో ఉన్నటువంటి కస్తూరి తిలకం ఆ చంద్రుడిలోని మచ్చలాగా కనబడుతుందట. ఆ బొట్టు దివ్య సంకల్పానికి జవారమై మనుషులందరినీ నడిపిస్తూ ఉంటుంది అంటారు. పూర్వం అందరూ కూడాను స్నానం చేయంగానే బొట్టు పెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు అలవాటు కొంత తగ్గిపోతుంది, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడాను ఈ అమ్మవారి యొక్క నామాన్ని దృష్టిలో ఉంచుకొని అందరూ కూడాను అలాగా శుభ్రంగా బొట్టు పెట్టుకుని ఉండాలన్నమాట. ఈ స్త్రీలు కూడాను బొట్టు పెట్టుకుని ఉండాలి. ఇలాగా ఈ బొట్టు పెట్టుకోవడం ఏమిటంటే, ఈ బొట్టు ఎందుకంటే జ్ఞానానికి జ్ఞాన నేత్రం అనేది ప్రతి ఒక్కరికి మూడోది ఉంటుందన్నమాట. ఆ నేత్రాన్ని కప్పి ఉంచడం కోసం అని చెప్పేసి ఆ బొట్టుని అక్కడ మనకి పెట్టుకోవాలి అని చెప్తారనమాట. శ్రీకృష్ణుడి శ్లోకంలో కూడాను కస్తూరి తిలకం లలాటఫలకే వక్షస్థలే కౌస్తుభం అని చెప్పేసి వర్ణిస్తుంటారు. ఈ శ్రీకృష్ణుడు పరమాత్మ కూడాను ఇదే విధంగా కస్తూరి తిలకాన్ని ధరించి ఉండేవాడు అని చెప్పేసి, అలాగే అమ్మవారి యొక్క కస్తూరి తిలకం ధరించి ఉంది అని చెప్పేసి చెప్తున్నాడు అన్నమాట దీంట్లోను. ధ్యాన శ్లోకంలో కూడా ఇదే విషయం చెప్పడం అయింది. సకుంకుమ విలేపన మళిక చుంబి కస్తూరికాం అనేటువంటి మాట అక్కడ ఆ శ్లోకంలో ఆ పదాన్ని వాడారు. అంటే ఏంటన్నమాట, అక్కడ అమ్మవారు కస్తూరి తిలకాన్ని ధరించి ఉన్నారు అని చెప్పేసి ఈ పదం యొక్క ఈ నామం యొక్క భావం అన్నమాట. ఈ కస్తూరి తిలకాన్ని ధరించి ఉంది అమ్మవారు అని చెప్పేసి. ఇప్పుడు 5 శ్లోకాలు 16 నామాలు అయ్యాయి కదా, 6వ శ్లోకంలోకి వెళదాం. 6వ శ్లోకం వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్త్రలక్ష్మీ పరీవాహ చలన్ మీనాభలోచన. ఈ శ్లోకంలో మొదటి పాదంలో ఒక నామం,
రెండవ పాదంలో ఒక నామం. మొదటి పాదంలో వదనస్మర మాంగళ్య గృహతోరణ చెల్లిక అనేటువంటి నామము. రెండవ పాదంలో వక్త్రలక్ష్మీ పరీవాహ చలని మీనాభలోచన అనేటువంటి నామం ఉంది. అంటే ఈ మొత్తం పాదం అంతా ఒకే నామం కాబట్టి ఈ పాదాన్ని ఎక్కడా విడదీయకుండా మనం పారాయణం చేసేటప్పుడు చదువుకుంటూ ఉండాలి. ఆరో శ్లోకాన్ని మొత్తంగా ఏ పాదాన్ని కూడాను విభజించకోకుండా చదువుకోవాలి. ఇప్పుడు 17వ నామం తర్వాత 17వ నామం అయినటువంటి వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక అనే నామం తాలూకు వివరం తెలుసుకుందాం. వదనస్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక. స్మరుడు అంటే అర్థం ఏంటంటే మన్మథుడు. ఆ మన్మథుడి యొక్క ఇల్లుతోటి మెరిసిపోయేటువంటి శుభకరమైనటువంటి ఇల్లుతోటి సాటి వచ్చేటట్టుగా ఆ తల్లి ముఖాన ఆ ఇంటికి కట్టేటువంటి తోరణాల అన్నట్టుగా ఆ అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఉన్నాయట. అందమైన తోరణాలలాగా ఆ గృహానికి కట్టినటువంటి మన్మథుడి యొక్క గృహానికి కట్టినటువంటి గుమ్మానికి కట్టినటువంటి గృహం యొక్క గుమ్మానికి కట్టినటువంటి తోరణాలలాగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు రెండు కూడాను చాలా అందంగా ప్రకాశిస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. చిల్లిక అంటే కనుబొమ్మ అని అర్థం అనమాట. ఈ మన్మథుడి యొక్క మనం అనుకున్నాం కదా, మన్మథుడి యొక్క శుభకరమైనటువంటి గృహానికి కట్టినటువంటి బహిర్ద్వార తోరణంలాగా అమ్మవారి యొక్క కనుబొమ్మలు రెండు ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అంతేకాకుండా ఇవి ఇలాగా పైకి ఇలాగ ఉన్నాయి కాబట్టి అమ్మవారి యొక్క కనుబొమ్మలు ఇవి మనని ఉత్తమ లోకాలకి తీసుకెళ్తాయి, ఆకర్షిస్తున్నాయి అని చెప్పే విధంగా కూడా మనం భావించుకుని ఎప్పుడూ మనం అమ్మవారి యొక్క కనుబొమ్మలను ధ్యానిస్తూ ఉత్తమ లోకాల్లో ప్రవేశానికి ఆమె మనకి అనుమతి ఇవ్వాలి అని చెప్పేసి ఆ తల్లిని ప్రార్థించుకుంటూ ఉండాలన్నమాట. తర్వాత నామైనటువంటి 18వ నామాన్ని చూద్దాం ఇప్పుడు. వక్త్రలక్ష్మీ పరీవాహ చలని మీనాభలోచన. 18వ నామం వక్త్రలక్ష్మీ పరీవాహ చలని మీనాభలోచన. వక్త్రం అంటే ఏంటన్నమాట, ముఖం అని అర్థం అనమాట. లక్ష్మీప్రదం అంటే చాలా లక్ష్మీప్రదంగా ఉన్నటువంటి ఆ ముఖానికి, ఆ ముఖం ఎలా ఉందిట, ఆ ముఖంలోంచి ఒక కాంతి ఒక ప్రవాహంలాగా, అంటే ఒక నదీ ప్రవాహంలాగా వెళుతోందిట. ఆ నదీ ప్రవాహంలో వెళుతున్నప్పుడు ఏమవుతోంది, కదులుతున్నటువంటి చలన్ అంటే కదులుతున్నటువంటి మీనాభలోచన. మీనాలు అంటే చేపల జంటతోటి, కులోచన చేపల జంటలాగా అమ్మవారి కళ్ళు ఉన్నాయట. అంటే ఏంటన్నమాట, ఈ ముఖము లక్ష్మీప్రదమైనటువంటి అమ్మవారి ముఖానికి, ముఖంలో ఉన్నటువంటి కాంతి అనే ప్రవాహంలో నడుస్తున్నటువంటి కదులుతున్నటువంటి రెండు చేపల్లాగా అమ్మవారి కళ్ళు రెండు ఉన్నాయట. మీనాభలోచన అంటేనే అమ్మవారిని మీనాక్షి అంటారు. అంటే మీనముల వంటి కన్నులు కలిగినది, అంటే చేపల వంటి కన్నులు కలిగినది అర్థం. మీనంతో కళ్ళని మీనాలతోటి ఎందుకు పోల్చారు అంటే దీనికి ఒక విశేషం ఉంది. ఈ అమ్మవారి ఈ చేపలు అనేవి ఏవైతే ఉన్నాయో ఇవి సంయోగము, సంపర్కము ఇలాంటివి లేకుండానే పిల్లల్ని ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. అవి పెట్టినటువంటి గుడ్లని పొదగడానికి అవి గుడ్లు ఎక్కడికో నీళ్ళలో ఉంటుంది కదా, చేప బయట ఉండదు. ఆ గుడ్లు ఎక్కడెక్కడికో పోతూ ఉంటాయి. పోతుంటే ఆ గుడ్డుని ఆవిడ ఎలా పొదుగుతుంది, పొదగలేదు కదా. కాబట్టి ఆవిడ ఏం చేస్తుందంటే ఆ పిల్లల్ని ఎప్పుడూ తన కంటి చూపుతో మాత్రమే రక్షిస్తూ ఉంటుంది. ఆ కంటి చూపుతోటే ఆ గుడ్లకి, ఆ పుట్టినటువంటి పిల్లలకి కూడాను ఆహారాన్ని ఆవిడ ఆ చేపలు అందజేస్తూ ఉంటాయి. అలాగే అమ్మవారి యొక్క భక్తులు కూడాను ఎప్పుడు ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం కనుక కలిగినట్టయితే ఎప్పుడూ సర్వాభిష్ట సిద్ధి కలుగుతుంటుంది. అందుకే ఆవిడ కన్నులు చేప కన్నులతోటి పోల్చారు. ఆవిడ కన్నులతో చూసినంత మాత్రాన్నే కోరికలన్నీ మనకి నెరవేరిపోతాయి అని చెప్పేసి. ఇంకొకటి విషయం ఏంటంటే కుడి కన్నుని సూర్యుడని, ఎడమ కన్ను చంద్రుడని కూడాను అంటూ ఉంటారన్నమాట. అందుకే అమ్మవారిని కానీ అయ్యవారిని కానీ ఎవరైనా ప్రార్థించేటప్పుడు నీ యొక్క క్రీగంటి చూపు మా మీద ఉంచు అని చెప్పి అడుగుతారు. అంటే మమ్మల్ని కరుణ దృష్టితోటి చూడు అని చెప్పి అడుగుతారు. అంటే చూస్తేనే మనకి కావలసినటువంటి అన్నీ దొరికిపోతాయని చెప్పి అన్నమాట దాని అర్థం.
ఆమె యొక్క దయగలిగినటువంటి ఆమె యొక్క దయగలిగినటువంటి చూపులు మన మీద ప్రసరిస్తే చాలు. ఆ మీనాక్షి, ఆ తల్లి, చేప కన్నులు కలిగినటువంటి ఆ తల్లి, ఆ కన్నులతోటి మన్ని దయగా చూస్తే మన కోరికలన్నీ నెరవేరిపోతాయి అని చెప్పేసి ఈ నామానికి అర్థం అన్నమాట. ఆ తర్వాత 7వ శ్లోకం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా. శ్లోకం మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసురా అనేది శ్లోకం. ఈ శ్లోకంలో మొదటి పాదంలో ఒక నామం, రెండవ పాదంలో ఒక నామం ఉంది. మొదటి పాదంలో నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత అనేటువంటి నామం, రెండవ పాదంలో తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అనేటువంటి నామం ఉన్నాయన్నమాట. ఇప్పుడు 19వ నామమైనటువంటి నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత గురించి తెలుసుకుందాం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత, ఇది పదాలు. అయితే నవ అంటే అప్పుడే వచ్చినటువంటిది, అంటే కొత్తది, అంటే అప్పుడే వికసించినటువంటిది. చంపక అంటే సంపెంగ పువ్వు, చంపక పుష్పము అంటే సంపెంగ పువ్వు లాంటి. నాసాదండ విరాజిత, ఆ నాసిక అమ్మవారి యొక్క ముక్కు ఎలా ఉందట, అప్పుడే విచ్చినటువంటి సంపెంగ పువ్వులాగే అత్యంత మృదువుగా, కాంతివంతంగా, అత్యంత సుగంధాన్ని వెదజల్లుతూ ఉందన్నమాట. చంపక పుష్పాలకి ఇదివరకే అమ్మవారు తన యొక్క సుగంధాన్ని ఇచ్చారని మనం చెప్పుకున్నాం కదా. అలాగా ఆ అప్పుడే వికసించినటువంటి ఆ సంపెంగ పువ్వు ఎంత మృదువుగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో, ఎంత కాంతివంతంగా ఉంటుందో, ఎంత అద్భుతమైన సౌందర్యాన్ని వెదజల్లుతూ ఉంటుందో, అలాగా ఆ అమ్మవారి యొక్క ముక్కు కూడాను అలాగ సంపెంగ పువ్వులాగా అలా అందమైన నాసికతోటి ఉంది అంటున్నారు. కోటేరు ముక్కు అని కూడా అంటారు దీన్నే. ఈ కోటేరు ముక్కు అంటే ఏంటంటే అనమాట, మంచి గొప్పదైనటువంటి ఈ ఈ ముక్కుని అలా కోటేరు ముక్కని, సంపెంగ పువ్వులా ఉండే ముక్కని చెప్పేసి వర్ణిస్తూ ఉంటారన్నమాట. ఈ నాసిక అమ్మవారికి కుబేరుడి యొక్క తేజస్సుతోటి వచ్చింది అని చెప్పేసి అంటూ ఉంటారు. అటువంటి అందమైన నాసికని ఆ అమ్మవారు ముక్కుని కలిగి ఉన్నారు అని చెప్పేసి లలిత అమ్మవారిని వర్ణిస్తున్నారన్నమాట. ఆ తర్వాత నామం తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. తారాకాంత తిరస్కారి నాసాభరణ భాసుర. తారాకాంతి అంటే తారలు అంటే నక్షత్రాలు అన్నమాట. నక్షత్రాల యొక్క కాంతిని తిరస్కారి అంటే తిరస్కరించేటట్టుగా, నాసాభరణ భాసుర ముక్కుకి ఒక ఆభరణం ఉందట, ముక్కు పుడక. ఆ స్త్రీలంతా పెట్టుకుంటూ ఉంటారు కదా, ఆ ముక్కు పుడక. ఆ ముక్కు పుడక ఎలా ఉందట, నక్షత్రాల యొక్క కాంతిని కూడా వెలవెలపోయేటట్టుగా చేస్తూ ఉన్నటువంటి ముక్కు పుడకని అమ్మవారు ధరించి ఉన్నారు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట. అలాగే తార అంటే కూడాను కుజుడు శుక్రుడు అనేటువంటి నక్షత్రాలను కూడా అర్థం ఉంటుంది. ఈ కుజుడు శుక్రుడు అనేటువంటి నక్షత్రాలు చాలా ప్రకాశంగా ఉంటాయట. మిగతా నక్షత్రాల కన్నా ఇవి చాలా బాగా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. అలా ప్రకాశించేటువంటి వాటికన్నా కూడాను ఈ రత్నాలు ముత్యాలతో కూర్చున్నటువంటి అమ్మవారి యొక్క ఆ నాసికాభరణం అంటే ముక్కు పుడక, ఇంకా ముక్కెర ఇంకా ఎక్కువ అందంగా ఉంది అని చెప్పేసి అంటుంది. ఈ కుజ నక్షత్రం అనేది ఎరుపు రంగులో ఉంటుంది, శుక్ర నక్షత్రం అనేది తెలుపులో ఉంటుంది. అంచేత ఈ అమ్మవారి యొక్క ముక్కెర ఎలా ఉంది అంటే తెలుపు ఎరుపు రంగు కలిస్తే వచ్చేటువంటి పగడపు ముక్కెరలాగా, పగడపు అనేటువంటి ఒక రత్నం ఉంటుంది. ఆ రత్నంలాగా ఆ రత్నం రంగులో ఉన్నటువంటి ముక్కు పుడకలాగా ఉందిట అని చెప్పేసి చెప్తున్నారనమాట. ఇది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర అంటే అర్థం అన్నమాట. ఇప్పటివరకు మనం ఈ భాగంలో 7వ శ్లోకం వరకు మరియు 20వ నామం వరకు అర్థాలు అవి తెలుసుకున్నాము. వచ్చే భాగంలో మరికొన్ని శ్లోకాలు వాటి అర్థాలు తెలుసుకుందాం. హరి ఓం తత్సత్.
ఓం యతస్సర్వం శ్రీ లలితా పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు. ఓం యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవి నారాయణే నమోస్తుతే. విసర్గబిందుమాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ పరమేశ్వరి. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ ఇతి సమర్పయామి. శ్రీమన్నారాయణ ఇతి సమర్పయామి. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. ఓం ఏతత్సర్వం శ్రీ ఉమామహేశ్వర శ్రీ లలిత పరమేశ్వరి చరణారవిందార్పణమస్తు.